హలో అందరికీ వెల్కమ్ టు లుక్ టు ద కుక్. ఈరోజు 3 రెసిపీస్ నేను మీ ముందుకు తెచ్చానండి. ఫస్ట్ వన్, నేను దేవుడి కోసం ప్రసాదం పెట్టడానికి సూజీ రవ్వతో నేను స్వీట్ చేయబోతున్నాను. ఫస్ట్ ప్యాన్ పెట్టేసి సూజీ రవ్వ 1/2 కప్ వేసి దాన్ని బాగా ఎర్రపడేంత వరకు వేపు పెట్టాలండి. తర్వాత ప్యాన్లో నెయ్యి వేసి నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఒక చిన్న టీ గ్లాస్తో నేను మిల్క్ తీసుకున్నానండి. మిల్క్ని ఆ నెయ్యిలో వేసేసాను. 2 minutes మిల్క్ బాగా మరిగిన తర్వాత నేను ముందుగా వేపి పెట్టుకున్న సూజీ రవ్వని ఇందులో యాడ్ చేస్తున్నాను. సూజీ రవ్వని యాడ్ చేసిన తర్వాత ఒక 2 tablespoon షుగర్ని యాడ్ చేయాలి. 3 glasses వాటర్ యాడ్ చేయండి. బాగా మగ్గిన తర్వాత సూజీ స్వీట్ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి లెమన్ రైస్ అండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 4 tablespoon ఆయిల్ వేసాను. తర్వాత పోపు దినుసులన్నీ వేసేసి ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించేసేయాలండి. తర్వాత నేను 4 గ్రీన్ చిల్లీస్ కట్ చేసి పెట్టేశాను. 4 గ్రీన్ చిల్లీస్ ఇందులో యాడ్ చేస్తున్నాను. చిల్లీస్ యాడ్ చేశాక నేను 2 రెబ్బల కరివేపాకు ఇప్పుడు వేస్తున్నానండి. నెక్స్ట్ ఇప్పుడు 1 tablespoon పల్లీలు యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ 1 teaspoon పసుపు. ఇక్కడ నేను పల్లీలు పచ్చివే యాడ్ చేశానండి. మీరు కావాలంటే వేయించి కూడా వేసుకోవచ్చు. నాకు ఇలా అయితే వేయిస్తే బాగుంటుంది ఆయిల్లో అని చెప్పేసి నేను వేసాను. మీరు అలా కూడా ట్రై చేయండి. తర్వాత 1 teaspoon సాల్ట్ యాడ్ చేశాను. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ 1 teaspoon. కావాలంటే మీరు 1 ఇంచు అల్లం తురిమి ఓన్లీ అల్లం అయినా వేసుకోవచ్చు. నాకు ఇలా టేస్ట్ నచ్చుతుంది, అందుకే ఇలా వేసుకున్నాను. అలా కూడా ట్రై చేస్తాను. నేను ఇలా కూడా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ నేను రైస్ యాడ్ చేస్తున్నాను. రైస్ యాడ్ చేసిన తర్వాత నేను రైస్లోనే కొద్దిగా కలిపిన తర్వాత లెమన్ జ్యూస్ యాడ్ చేశానండి. మీ అందరూ పోపు వేసిన తర్వాత పోపు చల్లారించిన తర్వాతే లెమన్ జ్యూస్ యాడ్ చేస్తారు. నేను ఇప్పుడే రైస్ వేసిన తర్వాత లెమన్ జ్యూస్ వేసి మిక్స్ చేస్తున్నాను. రైస్ అంతా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే లెమన్ రైస్ రెడీ. నెక్స్ట్ నేను గుత్తి వంకాయ కర్రీ చూపిస్తున్నానండి. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండు కొబ్బరి, ఒక టమోటో, అలానే ఆనియన్, 1 tablespoon పల్లీలు, అలానే ఒక చిన్న teaspoon నువ్వులు, నల్ల నువ్వులు నేను ముందే వేయించి పెట్టేస్తానండి. అవి కూడా వేసేస్తున్నాను. తర్వాత ఒక 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు వేసేసి ఒక గుప్పెడంతా కొత్తిమీర వేసేస్తున్నానండి. కొత్తిమీరని మాత్రం స్కిప్ చేయకండి, చాలా టేస్ట్ అండ్ ఫ్లేవర్ని ఇస్తుంది. 1 teaspoon ధనియా పొడి, అలానే ఒక చిన్న teaspoon పసుపు. తర్వాత నేను ఇక్కడ పసుపు కొంచెం ఎక్కువ యూజ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే చిటికెడంత పసుపు అయినా వేసుకోండి. అలానే రుచికి సరిపడా సాల్ట్. ఫైనల్గా 1 tablespoon కారం యాడ్ చేసి ఫైనల్గా ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండుని యాడ్ చేసి సాఫ్ట్గా, బరకగా లేకుండా సాఫ్ట్గా మిక్సీ పట్టేసేయండి. మిక్సీ పట్టిన ఆ మిశ్రమాన్ని నేను వంకాయలలో స్టఫ్ చేసి పెట్టేస్తానండి. ముందే ప్యాన్లో ఆయిల్ వేసి ఆవాలు చిటపటలాడిన తర్వాత మిక్సీ పట్టిన ఆ మిశ్రమాన్ని ఇందులో ప్యాన్లో వేసి బాగా ఫ్రై చేయండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. నేను యాక్చువల్గా అయితే కుక్కర్లో 2 విజిల్స్కి పెట్టేస్తానండి. నేను వీడియో కోసం ప్యాన్ పెట్టాను. లాస్ట్లో నేను కుక్కర్లోకే వేసేసాను అంతా. మసాలా అంతా బాగా ఫ్రై అయ్యాక నేను ముందుగా స్టఫ్ చేసుకున్న వంకాయలను మసాలాలో పెట్టేశానండి. ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేయండి. నేను దీన్ని కుక్కర్లోకి వేసేసి 2 విజిల్స్కి పెట్టేశాను. నెక్స్ట్ మనం పోపు పెరుగన్నం చూద్దామండి. ఫస్ట్ తగినంత రైస్ తీసుకొని అందులో తగినంత ఉప్పు, అలానే చిక్కటి పెరుగు వేసి మిక్స్ చేసుకోండి. కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పోపు పెట్టేద్దామండి. ప్యాన్లో ఆయిల్, ఆవాలు, జీలకర్ర, అలానే ఎండుమిర్చి, కరివేపాకు వేసి రైస్లో వేసి మిక్స్ చేసేసేయండి. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లుక్ టు ద కుక్. సబ్స్క్రైబ్ మై ఛానల్.